ఊరందరికీ షేకునని చెప్పే బల్లి పోయి కుడిదిలో పడ్డదన్నట్టు సైబర్ నేరగాళ్ళ ఉచ్చుల సిక్కద్దని ఖాతాదారులకు చెప్పే బ్యాంకోళ్ళే సైబర్ కేటుగాళ్ళ వాళ్ళకు చిక్కిర్రంటే ఎంత చిత్రమైన ముచ్చట వల్ల అనంతపురం జిల్లాలో గదే కథ అయింది. సైబర్ దొంగని మాయల పడి అక్షరాల 10 లక్షలు సమర్పించుకుండట ఒక బ్యాంకు మేనేజరు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకుండో ఏమో ఏకంగా బ్యాంకు మేనేజర్నే ముంచినట సైబర్ కేటుగాడు. అనంతపురం రామ్నగర్ ఎస్బీఐ మేనేజర్ సార్కు కోలుకోలేని షాక్ ఇచ్చిండు. అసలు ఒక బ్యాంకు మేనేజర్ గంతల్కగా సైబర్ దొంగని వలకు ఎట్లా చిక్కిండు, మందిని మోసపోకుండా చేసి ఆ సారే ఎట్లా మోసపోయిండు అని అంటే ఆ సైబర్ దొంగోడు వేసిన స్కెచ్ గట్లుంది. మరి సైబర్ సైంటిస్టులు కూడా షాక్ అయి నోరలో పెట్టే లెవెల్లా ఉంది ఆ స్కెచ్. నేను మీ కస్టమర్ రవికాంత్ను సార్, ధన్వి మోటార్స్ ఓనర్ కవికాంత్ను అని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్కు ఫోన్ కొట్టి అర్జెంటుగా నాకు 9,50,000 రూపాయలు అక్కరబడ్డాయి. మా వాళ్ళు హైదరాబాద్లో హాస్పిటల్ ఉన్నారు, మీ వాట్సాప్ నెంబర్కు నా చెక్కు పంపిస్తున్నా, జర ఎట్లయినా పైసలు అరేంజ్ చేయరు సార్ అని వాట్సాప్కు ఈ చెక్కు మెసేజ్ పెట్టిండట. సరే మన కస్టమరే కదా, చాలా పెద్ద దందే వాళ్ళది, ఏం అక్కరబడ్డదో ఏమో అని ఆయనతో అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకోకుండా ఆడి చెప్పిన ఇంకో అకౌంట్కు పైసలు ట్రాన్స్ఫర్ చేసినట. ఇక మా రిపోర్టర్ నరేష్ అన్న చెప్తాడు ఇన్నూరు రిజరంతా. తాను జొమాటో నుంచి కాల్ చేస్తున్నాను, ఒక 10 బైకులు ఇమ్మీడియట్గా కావాలి, దానికి సంబంధించిన కొటేషన్ ఇవ్వాలంటూ కూడా అడగడంతో ఎవరో శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నాకు కొటేషన్ కావాలని అడిగినట్లుగా చెప్తున్నారు. దాదాపు 10 బైకులకి ఎంత కొటేషన్ ఇచ్చారు? 10,39,000 రూపాయలు కొటేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఒక క్యాన్సిలేషన్ చెక్ కూడా సైబర్ నేరగాడు వీరి నుంచి తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 9,50,000 రూపాయల చెక్కు ఏదైతే ఉందో దాన్ని వాట్సాప్ చేస్తున్నాను, ఇమ్మీడియట్గా నేను చెప్పినటువంటి ఒక ఖాతాకి దాన్ని మళ్లించాలంటూ కూడా చెప్పడంతో క్రాస్ చెక్ చేయకుండా ఈ ధన్వి హోండా మోటార్కి సంబంధించిన అకౌంట్లోంచి వేరే బ్యాంక్ అకౌంట్కి దాదాపు 9,50,000 రూపాయలు కూడా అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఖాతం ధన్వి మోటార్స్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చిందట. అరే మేము ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు, మా ఓనర్ కూడా చేయలేదు, మరి ఈ పైసలు ఎట్లా పోయినట్టు అని బ్యాంకుకు పోయి అరుచుకుంటే అదేంది మీ ఓనరే కదా వాట్సాప్లో నాకు చెక్కు పంపిండు ఇగో అని చెక్కు చూపెట్టిండట. కరెక్టే, చెక్కు బరాబరే ఉంది కానీ పంపింది ఓనర్ కాదు. మరి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఇదంతా సైబర్ దొంగని పనితనమే అని బయటపడ్డది. అప్పుడు ఆ అమౌంట్ అనేది ఆయన మార్ఫింగ్ చేసేసి మొత్తం చెక్లో అండ్ లెటర్ హెడ్లో మొత్తం మార్ఫింగ్ చేసేసి ఇక్కడ మా స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ రామ్నగర్లో బ్రాంచ్ మేనేజర్కి వాట్సాప్ చేసి సో నేను ఇట్లా ధన్వి హోండా ఎండీని కవినాథ్ రెడ్డిని అని చెప్పి వాళ్ళకి నమ్మబలికి అమౌంట్ అనేది వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. నిన్నయాల జరిగింది కాదు, ఇది 3 నెలల కింద జరిగిన మోసం ఇది. ఎవడో బెంగళూరుకి వెళ్ళి ఈ ధన్వి మోటార్స్ వాళ్ళకు ఫోన్ చేసి మేము స్విగ్గీ కంపెనీకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, అర్జెంటుగా మాకు 10 స్కూటీలు కావాలి, కొటేషన్ పంపియ్యి, దాంతో పాటు ఒక క్యాన్సిల్ చేసిన చెక్ పంపియ్యరు అని అడిగినట. ఇక మరి ఒక్కపారే 10 బండ్ల గిరాక్ అంటున్నాడు కదా అని ఆయనతో చెక్కు మీద పెన్ను గీతలు గీసి కొటేషన్తో పాటు పంపిర్రట. ఇక వాడు చూడు ఏం చేసిండో, ఆ చెక్కును స్కాన్ చేసి ఆ గీతలన్నీ మలిపేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి అదే చెక్కు మీద 9,5 లక్షల రూపాయలను రాసి చాలా తెలివిగా మేనేజర్ వాట్సాప్కు పంపి బోర్ల పడేసిండు అన్నట్టు. అగో అది అసలు జరిగిన మోసం. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు తయారైంది బ్యాంకు మేనేజర్ సార్ పరిస్థితి. అందరికీ జాగ్రత్త చెప్పే మేనేజర్ని ఉచ్చుల పడేసిండు. ఇక దేవుడా అంటే షోరూమ్ వాళ్ళకు 9,5 లక్షలు కట్టించి షాక్లా పడిపోయినట్టే మేనేజర్ పాపం. కానీ ఎంత ముదిరిపోయారో చూడు సైబర్ దొంగోళ్ళు.